సోదరులారా, నా పేరు కేఎం అబ్దుల్ సుభాన్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్న చీఫ్ జస్టిస్ శ్రీ గవాయ్ గారి మీద ఒక సనాతన అడ్వకేట్ 71 సంవత్సరాల అడ్వకేట్ రాకేష్ కిషోర్ అనే అతను ఒక కేసు సందర్భంగా బూటు విసరడం, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఇది న్యాయమూర్తి మీదనే కాదు, రాజ్యాంగం మీద, న్యాయ వ్యవస్థ మీదనే సనాతనవాదం యొక్క దాడిగా భావిస్తూ ఉంది. ఈ విషయాన్ని పెద్దలు ఎవరు కూడా, ఆర్ఎస్ఎస్ పెద్దలు కానీ, బీజేపీలో ఉండేటువంటి పెద్దలు కానీ ఖండించకపోగా, విమర్శించకపోగా, కింద స్థాయిలో ఉండేటువంటి చాలామంది ఈ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు దాన్ని సమర్థిస్తూ కూడా మన రీల్స్ తయారు చేసి పెడుతున్నారు. ఇది సనాతనం యొక్క కుసంస్కృతికి, విష సంస్కృతికి నిదర్శనం, మనువాదపు అసహనానికి నిదర్శనం. గతంలో ముస్లింల మీద కూడా బాబరీ మస్జిద్ విషయం మీద ముస్లింల యొక్క మనోభావాలనే కాదు, వాళ్ళ గుండెల్ని కూడా పిండి వేసేటువంటి తీర్పు ఇచ్చినప్పుడు వాళ్ళు నిరసనను తెలియజేసినప్పటికీ కూడా ప్రజాస్వామిక విలువల్ని కాపాడుతూ తమ నిరసనని తెలియజేశారు. అట్లాగే దళిత సోదరులు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అని బలహీనపరిచేటువంటి తీర్పులు సుప్రీంకోర్టులో వచ్చినప్పుడు కూడా వాళ్ళు నిరసన తెలియజేశారు. కానీ ఆ నిరసనలు కూడా ప్రజాస్వామికత్వం తోటి ఆ నిరసనను తెలియజేశారు. నిరసన తెలియజేయడం ప్రజాస్వామిక హక్కు అది. అట్లాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లని సమర్థిస్తూ కూడా సుప్రీంకోర్టులో తీర్పు వచ్చినప్పుడు గిరిజన చట్టాలను ధిక్కరిస్తూ గిరిజనులకు నష్టం కలిగించేటువంటి చట్టాలు తీసుకొచ్చినప్పుడు కూడా ఆ ప్రజాస్వామికబద్ధంగానే వాళ్ళు దాన్ని నిరసన తెలియచేశారే తప్ప ఇటువంటి కుసంస్కృతి, విష సంస్కృతిని వాళ్ళు ఎక్కడ కూడా చేయలేదు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 ఏళ్లలోగా హిందూ రాష్ట్రాన్ని స్థాపించాలనేటువంటి తన అత్యాశ, కలలు ఏవైతే ఉన్నాయో దానికి అడ్డంకిగా భారత రాజ్యాంగము, న్యాయస్థానము, న్యాయ వ్యవస్థ ఉంది. ఆ అసహనాన్ని ప్రదర్శిస్తూ సనాతనత్వం చేసిన దాడిగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా దీన్ని భావిస్తూ ఉంది. ప్రజాస్వామికవాదులు, రాజ్యాంగ పరిరక్షకులు, న్యాయ వ్యవస్థని పరిరక్షించాలనుకునేటువంటి శక్తులు అందరూ కూడా శాశ్వతంగా ఈ ఫ్యాసిస్ట్ మనువాదాన్ని బయటికి తరిమేసేందుకోసంగా రాజకీయ ఏకీకరణ, రాజకీయ ఐక్య సంఘటన తప్పనిసరిగా చేయవలసిన అవసరం వచ్చిందని సందర్భంగా పిలుపిస్తున్నాం. ప్రజాస్వామికవాదులందరూ కూడా ఈ దాడిని, సిజేఐ గవాయి గారి మీద జరిగినటువంటి దాడిని ఖండించాలని ఈ సందర్భంగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షునిగా పిలుపిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.